చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజని, ఆమె అనుచరులపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. మంత్రిగా ఉన్నప్పుడు చేసిన దందాలకు సంబంధించి ఇప్పటికే రజని మరిది గోపి, ఇతర ముఖ్య అనుచరులు ఊచలు లెక్కబెడుతున్నారు. A1 నిందితురాలుగా ఆమెపై కూడా కేసులు నమోదవుతుండటంతో రజని కూడా అరెస్టయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఆ ఆందోళనతోనే ఆమె రోడ్లపై పోలీసులతో గొడవలకు దిగుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు శ్రీకాంత్ రెడ్డి అరెస్టు సమయంలో ఆమె వ్యవహరించిన తీరు, ఆమెకు మద్దతుగా వైసీపీ ముఖ్య నేతలు పోలీసులపై ధ్వజమెత్తడంపై జరుగుతున్న చర్చేంటి? పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ రాజకీయాలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. దీనికి కారణం వైసీపీ నేతలు, వారి అనుచరుల వరుస అరెస్టులు. కేసుల తీవ్రతను బట్టి నేతల సమక్షంలోనే అనుచరులను అరెస్టులు చేయటం, నేతలు ఇళ్లల్లో ఉన్న అనుచరులను పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకోవటం కామన్గా జరిగేదే. గతంలో కూడా అనేకసార్లు నేతలు ఇళ్లల్లో నిందితులు ఉన్నప్పుడు పోలీసులు వచ్చి సదరు నేతలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారిని అదుపులోకి తీసుకున్న సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ఆ క్రమంలో ఇటీవల కాలంలో చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడుదల రజనీకి బిగుసుకుంటున్న కేసుల ఉచ్చు, ఆమె సన్నిహిత టీం సభ్యుల అరెస్టులు, ఆ సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు హాట్ టాపిక్గా మారుతున్నాయి. విడుదల రజనీ ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్టు సమయంలో ఆమె ప్రవర్తించిన తీరు, ప్రదర్శించిన దూకుడుపై ప్రస్తుతం అందరూ ఆశ్చర్యపోతూ విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నిందితుడిని తన వాహనంలో ఎక్కించుకుని తిరుగుతున్న మాజీ మంత్రి విషయం తెలిసి పోలీసులు వచ్చి అతన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఏదో తప్పు చేస్తున్నారన్నట్టు సీఐపై పెద్ద గొంతు వేసుకొని అరుస్తూ అక్కడ తనకేదో అన్యాయం జరిగిపోతున్నట్టు బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేయడంపై పెద్ద చర్చే జరుగుతోంది. శ్రీకాంత్ రెడ్డి అరెస్టు చేస్తున్న సమయంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో రజనీ దురుసుగా ప్రవర్తించటం వివాదాస్పదమైంది. వారి విధులకు ఆటంకం కలిగిస్తూ తన అనుచరుడు అరెస్టు కారణం చెప్పాలని సీఐ సుబ్బారాయుడును నెట్టేశారు. విడుదల రజనీ ప్రవర్తనపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రిపై కేసు నమోదు చేయాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని పోలీసులు తెలిపారు. మొన్న మధ్య వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తరహాలో మంత్రిగా పనిచేసిన విడుదల రజనీ కూడా పోలీసులతో గొడవకు దిగటం విమర్శల పాలవుతోంది. అయితే రజనీ మాత్రం పేర్ని నాని తదితర వైసీపీ నేతలను వెంటేసుకొని మీడియా ముందుకొచ్చేసి పోలీసులది దౌర్జన్యమంటూ తెగవాపోయారు. రజనీ కారులోనే మానుకొండ శ్రీకాంత్ రెడ్డి తిరుగుతున్నాడన్న పక్కా సమాచారంతోనే పోలీసులు అటకాయించి అతన్ని అదుపులోకి తీసుకున్నారట. అతన్ని అరెస్ట్ చేయవద్దని పోలీసులను రజనీ అడ్డుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా పోలీసులతో విడుదల రజనీ వాగ్వాదానికి దిగి చేసిన హడావుడి చర్చనీయాంశంగా మారింది. అయితే మీడియా ముందు మాత్రం ఆమె బేలగా మాట్లాడుతున్నారు. తనను ప్రజల్లో తిరగనీయకుండా చేయడానికే కుట్రలు చేస్తున్నారని వాపోతున్నారు. విడుదల రజనీ తనపైన దాడి చేసి పోలీసులు ఇబ్బంది పెట్టారని చెప్పటంతో చాలామంది సానుభూతి చూపించినప్పటికీ ఆ తర్వాత ఆమె యాక్షన్ వీడియో క్లిప్పింగ్స్ చూసిన వాళ్లంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. విడుదల రజనీ తీరుపై ప్రస్తుతం రాజకీయంగా కూడా చర్చ నడుస్తోంది. అసలు ఆ రోజు ఆమె ఎందుకు ఆ విధంగా ప్రవర్తించారు అన్నదానిపై ఆమె అనుచరులు కూడా జుట్టు పీక్కుంటున్నారట. ఆ రోజు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అప్పగించి తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లి మాట్లాడి ఉంటే మాజీ మంత్రిగా ఆమె గౌరవం ఆమెకు దక్కేదని వైసీపీ నేతలే అంటున్నారట. మొత్తానికి శ్రీకాంత్ రెడ్డి అరెస్టు సమయంలో విడుదల రజనీ ఎందుకు ఆ విధంగా ప్రవర్తించింది అనేది ఎవరికీ అంతుపట్టటం లేదట. అయితే ప్రస్తుతం విడుదల రజనీకి అంతా ప్రతికూల వాతావరణమే ఉంది. మొన్నీ మధ్యే స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి సొమ్ము వసూలు చేసిన కేసులో ఆమె మరిది గోపి అరెస్టయ్యి రిమాండ్లో ఉన్నాడు. ఆ కేసులో రజనీ A1 నిందితురాలిగా ఉన్నారు. ఇక ఆమెపై అట్రాసిటీ కేసుతో పాటు వివిధ కేసులు నమోదయ్యి ఉన్నాయి. ఖచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమాతో అప్పట్లో అన్నీ అలా కానిచ్చేసిన ఆమె వరుసగా నమోదవుతున్న కేసులతో బెంబేలెత్తిపోతున్నారట. తనపై ఏదో కుట్ర జరుగుతుంది అని చెప్పుకుంటూ సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించాలని చూస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రజనీ మరిది విడుదల గోపీనాథ్ను అరెస్టు చేసి రిమాండ్లో ఉంచటంతో అరెస్టు భయంతో ఆమె ఉక్కిరిబిక్కిరవుతున్నారట. తాను ఉన్న పరిస్థితుల నుంచి బయటపడాలంటే నియోజకవర్గ ప్రజల్లో తనపైన సానుభూతి పెంచుకోవాలనే ఆలోచనతో విడుదల రజనీ అలా ప్రవర్తిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. శ్రీకాంత్ రెడ్డి అరెస్టు సమయంలో ఆమె తనపైన దాడి జరిగిందని చెప్పటం,
దానిని ఖండిస్తూ మాజీ మంత్రి పేర్ని నాని వంటి వైసీపీ ముఖ్యనేతలు రజనీ ఇంటికి వచ్చి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసు వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. నిందితుడిని అరెస్ట్ చేసే సందర్భాల్లో తమకు సహకరించాల్సిన నేతలు ఈ విధంగా తమపై విమర్శలు చేయడమేంటని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రజనీ యాక్షన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఆమె మద్దతుగా వచ్చిన వైసీపీ నేతలు కూడా నెటిజన్లకు టార్గెట్ అవుతున్నారు. నిందితుడిగా ఉన్న వ్యక్తిని న్యాయపరంగా పోరాటం చేసి కాపాడుకోవాలి కానీ రోడ్లపై పోలీసులను అడ్డుకోవటమే కాకుండా పోలీసులపైన విమర్శలు చేయడమేంటని నిలదీస్తున్నారు.